నమస్తే అండి. నేను రజాక్. మన దేశం తిండి తింటా, మన దేశంలో బతుకుతా, పరాయి దేశాల కోసం పనిచేసేటటువంటి పనికి మాలినటువంటి వ్యక్తులు, సన్నాసులు, దుర్మార్గులు, దేశద్రోహులు మన దేశంలో చాలామంది ఉన్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్కి సంబంధించిన ఒక మహిళ కూడా ఈ ఉగ్ర లింకులు ఉన్నాయి. అలాగే విజయవాడకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా కుర్రోళ్ళు 16, 15 మైనర్స్ కూడా ఉన్నారు. ఈ ఉగ్రవాదం అంటే ఆ చెరలో ఎందుకు పడుతున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అదేమంటే ఈ దేశం మొత్తంలో కూడా అందరూ కూడా మతాన్ని మార్చేయాలని చెప్పేసి ఒక ముందు ఫ్యామిలీని మార్చండి, తర్వాత మతాన్ని మార్చవచ్చు. దిక్కుమాలిన సన్నాస, దిక్కుమాలిన సంత మతాన్ని మారుస్తారంట. జీవితాల్లో ఒకటి తినకుండా కానీ మొత్తం ఏదో చేసేద్దాం. ఇప్పుడు అలాంటిది మరోసారి భారీ ప్లేన్లకైతే ప్లాన్ వేశారనమాట. 4 అనుమానితులు అయితే అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. దేశంలోని చాలా సున్నితమైన ప్రాంతాల్లో భారీ పేలుళ్లు జరిపేందుకు సిద్ధపడి రెక్కీలు నిర్వహిస్తూ ఉండడంతో పాటు ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా మరికొంతమందిని రిక్రూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న 4 అనుమానితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రవాద కుట్రను పోలీసులు భగ్నం చేశారు. బొమ్మకారాలో బాంబులు పెట్టి పేల్చాలని వీరు ప్లాన్ చేశారు. ఢిల్లీ పోలీసులు ప్రత్యేక విభాగం ఈ ఉగ్రవాదులను చాకచక్యంగా పట్టుకుంది. నిజం చెప్తున్నాను, మన దేశంలో చాలా దుర్మార్గులు ఎక్కువైపోతూ ఉన్నారు. మొన్న ఒక డాక్టర్ని చూసాం, నిన్నటికి నేను ఒక ఇంజనీర్ని చూసాం. ఈ రోజు ఏకంగా బొమ్మకారులలో పెట్టేసి పేల్చాలనుకుంటున్నారనమాట. వీరు రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలనుకున్నారట. పోలీసులు వీరి వద్ద నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ముంబై పోలీసుల సహకారంతో ఢిల్లీ పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. నిందితులు ఆన్లైన్ ద్వారా తీవ్రవాద భావజాలానికి ఆకర్షితులైనారట. విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో భద్రతా దళాలు హై అలర్ట్ ప్రకటించాయి. నిందితుల్లో మొహమ్మద్ హమాద్లను మహారాష్ట్రలో, షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తిని ఒడిస్సాలో, మొహమ్మద్ సొహైల్ను బీహార్లో పోలీసులు అరెస్ట్ చేశారు. సో మీరు చూడండి, ఇక్కడ మొత్తం నార్త్ బ్యాచే ఉంది. మొసైద్ అహ్మద్ అంట, మొహమ్మద్ హమద్, వీళ్ళిద్దరూ కూడా మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు. షేక్ ఇమ్రాన్ అనేవాడు ఒడిస్సాలో, నిన్నగా మొహమ్మద్ సొహైల్ అనేవాడు బీహార్లో దొరికారనమాట. నిన్నగాక మొన్న విజయవాడలో కొంతమంది కుర్రోళ్ళు దొరికారు. అంతకుముందు వచ్చేసి మన హైదరాబాద్లో ఒక మహిళ దొరికిందనమాట. వీరిలో ఇద్దరిని ఐఈడి అమర్చిన రిమోట్ కంట్రోల్ బొమ్మకారు తయారీకి యత్నిస్తుండగా పట్టుకున్నారట. వీరంతా తీవ్రవాద భావజాలంతో ప్రభావితమైనట్లు అధికారులు గుర్తించారు. నిందితుల్లో ఒకడు ఎర్రకోటను లక్ష్యంగా చేసుకున్నాడని తెలిపే సంకేతాలతో నల్ల జెండాతో కూడిన ఎర్రకోట మార్ఫింగ్ ఫోటోను షేర్ చేశాడట. దీనికోసం నిందితుల్లో ఒకడైన షేక్ ఇమ్రాన్ అనేవాడు 2025లో ఎర్రకోట, ఇండియా గేట్ సహా కీలక ప్రదేశాల రెక్కి నిర్వహించాడట. మోసాయిబ్ గతంలో గల్ఫ్ దేశాల్లో ఆటో టెక్నీషియన్గా పనిచేశాడని, ఈ ఐఈడి అమర్చినటువంటి రిమోట్ కంట్రోల్ కారు డిజైన్కు అవసరమైనటువంటి సాంకేతిక నైపుణ్యం అతనికి ఉందని గుర్తించారట పోలీసులు. ఈ 4గురిపై కేసులు నమోదు చేసి పోలీసులు నెట్వర్క్ ఛేదించేందుకు ఇతర ముఠాలతో సంబంధాలు గుర్తించేందుకు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా బహిరంగంగా చంపాలి. భారతదేశానికి అగెనెస్ట్గా ఎవడైనా ఏదైనా పని చేస్తే కనుక మీ గతి ఇంతే పట్టిద్దని చెప్పేసి ప్రపంచానికి చూపించాలి. అప్పుడే ఇలాంటివి కంట్రోల్ అయితే. బహిరంగ దండన అవసరం. ఇప్పుడు మనం చూస్తాం, చాలా దేశాల్లో తప్పు చేస్తే కనుక బహిరంగంగా శిక్షిస్తారు. మన దేశంలో అది ఒప్పుకోరు. ఓకే, కొన్ని విషయాల్లో మనం ఎగ్జామ్ చేసేసి వదిలేద్దాం. కానీ ఇది కరెక్ట్ కాదు కదా. ఇలా దేశాన్ని అస్థిరతపరచాలి, ఇంకేదో చేయాలని చెప్పేసి చూస్తున్నటువంటి మూర్ఖుల విషయంలో ఇంత మనం ప్రశాంతంగా ఊరుకుంటే కనుక ఇది పెట్టిరేగిపోవడానికి అవకాశం అయితే ఉండదు.